యెషయా గ్రంథము 14వ అధ్యాయము మనం మొదటి వచనం నుంచి 23వ వచనం వరకు మొదటి భాగంలో ధ్యానించాం. ఎవరిని గూర్చది? బబులోను దేశాన్ని గూర్చి, బబులోను పతనాన్ని గూర్చి, బబులోను దేశపు నాశనాన్ని గురించి, అంతాన్ని గురించి 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ అధ్యాయం 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు బబులోను దేశానికి ఏ గతి పట్టిందో అదే గతి అష్షూరు దేశానికి పడుతుంది అని చెప్తున్నాడు. 24 నుంచి 32 వరకు. ప్రస్తుతానికి ఇశ్రాయేలుని లేదా యూదుల్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే, ఎవరి భయంలో వాళ్ళు ఉన్నారంటే, ఎవరి దండయాత్ర కింద ఉన్నారు అంటే అష్షూరు దండయాత్ర కింద ఉన్నారు. అష్షూరు అయిపోయిన తర్వాత బబులోను వచ్చింది. అయితే మొదట బబులోను నాశనాన్ని ప్రకటించి ఇప్పుడు వీరిని భయపెడుతున్నటువంటి అష్షూరు నాశనం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడు 24 నుంచి. అర్థమైందా? ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 23వ వచనం వరకు బబులోను నాశనం అయితే 24 నుంచి 32 వరకు అష్షూరు నాశనం, తర్వాత ఫిలిస్తియా నాశనం. చిన్న దేశం ఫిలిస్తియా, పొరుగు దేశం ఇశ్రాయేల్ దేశం, పొరుగు దేశం. ఎప్పుడెప్పుడు ఇశ్రాయేలీలు నాశనం అవుతారా అని కాచిపెట్టుకుని ఉండే దేశం ఫిలిస్తీయ దేశం. కాబట్టి ఆ ఫిలిస్తీయ దేశ నాశనం, అష్షూరు దేశపు నాశనాన్ని 24 నుంచి 32 వరకు వివరిస్తున్నాడు, చూపెడుతున్నాడు దర్శనాన్ని యూదులకి. అయితే ఈ 24వ వచనం నుంచి మనకు అర్థం కావాలి అంటే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొత్తం చదివినా, లేకపోతే ఇదే యెషయా గ్రంథం 37వ అధ్యాయము 21 నుంచి 38 వరకు చదివిన రెండు సందర్భాలు ఒకటే. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 22 నుంచి 38 వరకు ఈ మొత్తం అంతా చదివితే మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24 నుంచి ఉన్నటువంటి ఆ చిన్న సందర్భం అర్థమవుతుంది. అందులో కొన్ని లైన్లు మనకు అర్థమవుతాయి దేని గురించి మాట్లాడుతున్నాడు అని. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందంటే 21 నుంచి చదివి వినిపిస్తాను. సన్హెరీబు అనే అష్షూరు రాజు వచ్చాడు యోదయ దేశం మీదకి. సన్హెరీబు వచ్చి, అది ఎక్కడ కనపడుతుంది? 36వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యోదాలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకేషు పట్టణం నుండి యెరూషలేము మందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ వద్ద ప్రవేశింపగా అని వ్రాయబడింది. ఆయన ముట్టడి వేసి దేశాన్ని, తన పరివారాన్ని పంపించాడు హిజ్కియాను భయపెట్టమని, హిజ్కియాను బెదిరించమని, హిజ్కియాను ఎగతాళి చేయమని, హిజ్కియాను లొంగిపోయేటట్టుగా బెదిరించమని పంపించాడు పరివారాన్ని. వాళ్ళు వచ్చారు, చాలా మాటలు మాట్లాడారు, చాలా బెదిరించారు. 21వ వచనం 37, 21. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా, అంటే ఈయనే యెషయా గ్రంథం రాసిన యెషయా, హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. హిజ్కియాను ధైర్యపరచడానికి యెషయా ఒక వర్తమానం పంపించాడు, హిజ్కియాను భయపెట్టడానికి వాళ్ళు ఒక వర్తమానం పంపించారు రబ్షాకే చేత సన్హెరీబు. దాన్ని చూసి భయపడిపోయాడు. అలా భయపడుతున్నటువంటి హిజ్కియాను ధైర్యం చెప్పడానికి యెషయా ఇంకొక వర్తమానాన్ని పంపించాడు. ఈ యెషయా గ్రంథం రాసింది ఆయనే. ఏమైనా పంపించాడు చూద్దాం. ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా. ఈయన ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే వాళ్ళు పత్రిక పంపించారో ఆ పత్రిక తీసుకుని వెళ్ళి యెహోవా ఆలయంలో పరిచి, ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి జవాబు యెషయా ద్వారా పంపిస్తున్నాడు హిజ్కియా దగ్గరికి. 22వ వచనం. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. మనం 14వ అధ్యాయంలో అయితే చూసాం అపహాస్యపు కీర్తన. ఇక్కడ కూడా ఏం చేస్తుంది? సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను
అపహాస్యము చేయుచున్నది. అక్కడ అపహాస్య గీతం పాడింది ఎవరి మీద? యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి భాగంలో అపహాస్య గీతం పాడింది ఎవరి మీద? బబులోనీయుల మీద. ఇక్కడ సియోను కుమారి అయిన కన్యక దూషణ చేస్తున్నది, అపహాస్య గీతం పాడుతుంది ఎవరి మీద? అష్షూరు మీద, సన్హెరీబు మీద. 2 రాజ్యాలు పతనాన్ని గురించి రాయబడింది. మొదటి భాగంలో 23వ వచనం వరకు బబులోను పతనం, 24 నుంచి అష్షూరు పతనం. అది బబులోను మీద అపహాస్య కీర్తన 21 వరకు. ఇక్కడి నుంచి అష్షూరు మీద అపహాస్య గీతం. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. తల ఊచడం అంటే ఎగతాళి చేయడం. ఒకప్పుడు ఇలా రేగావు కదా, ఇప్పుడు ఏమైంది పరిస్థితి అని తల ఊచడం. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునే కదా. అపహాస్య కీర్తన. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవు ఈలాగు పలికితివి. ఏమని పలికిందంట అష్షూరు దేశం? నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికి లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాన్ని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి ఉన్నాను. అంటే పెద్ద పెద్ద రాజ్యాలు అని చెప్తున్నాడు చెట్లతో పోలుస్తూ. వాని దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రముల్లోనికి, కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవుల్లోనికి ప్రవేశించి ఉన్నాను. అంటే నేను ప్రవేశించినటువంటి స్థలమే లేదు. పర్వతాలు కానీ, పొలాలు కానీ, లోయలు కానీ ప్రతి చోట ప్రవేశించాను. ఇదంతా నా బలం చేత జరిగింది అనుకుంటున్నాడంట. 26వ వచనం, 25వ వచనం. నేను త్రవ్వి నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నింటినీ ఎండిపో చేసి ఉన్నాను. నా అరకాలి చేత అంటే ఏంటి దాని అర్థం? అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండ చేసి ఉన్నాను. అంటే అరకాలు పెడితే నదులు ఎండిపోతాయా? ఎండిపోతాయి. ఎలా ఎండిపోతాయి? ఆయన నడవాలంటే నదికి అడ్డంగా రోడ్డు పడాలి కదా. ఆయన ఈదుకుంటూ వస్తాడా మహాచక్రవర్తి? అరే అటువైపు రావాలరా అంటే ఒక్కరోజు ప్రభువా అంటారు అంతే. అన్ని లక్షల మంది ఒక్కో రాయి వేస్తే రాజమార్గం ఏర్పడుతుంది. నా అరకాలి చేత నదులను ఎండ చేశాను, పాయలుగా చీల్చి వేశాను. అది ఆయన గొప్పతనం. అంతేనా? ఉదాహరణకి ఓ పెద్ద నది వెళ్తుంది. ఈ ఊరికి ముఖ్యమంత్రి గారు రావాలి. ఆయన రావాలనుకుంటే చాలు బ్రిడ్జి పడిపోతుంది అంతే. రావాలి అని అనుకోవాలంతే, బ్రిడ్జి పడిపోతుంది. అడవిలో కరెంట్ వచ్చేస్తుంది, అడవిలో స్కూళ్ళు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. రావా? అది రాజుగారి గొప్పతనం. సన్హెరీబు అదే మాట్లాడుతున్నాడు. నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నింటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగు చేస్తాననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతాననియు నీకు వినపడలేదా? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాకారము గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలనే సంభవించినది. దేవుడు అంటున్నాడు, ఓ సన్హెరీబు, ఇది నీవనుకుంటే వచ్చిన విజయం కాదు, నీవనుకుంటే వచ్చిన అధికారం కాదు, ఇది నీవనుకుంటే వచ్చిన బలం కాదు. ఇది నేనే పూర్వమందే దీన్ని కలుగు చేస్తాననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతాననియు నీకు వినపడలేదా? ప్రాకారము గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. నేను అధికారం ఇస్తే ఇవన్నీ గెలిచావు నువ్వు. కానీ మనసులో ఏమనుకున్నావు? నేను కాలు పెడితే నదులు ఎడారులు అయిపోయాయి, నేను పర్వతాల మీదకి ఎక్కాను, పొలాల్లో దిగాను, ప్రతి ప్రాంతాన్ని సరళ వృక్షాలు కానీ దేవదారు వృక్షాలు కానీ కూల్చిపడేశాను, అంటే చిన్న చిత్తక రాజ్యాలన్నీ పోయాయని ఆయన అనుకుంటున్నాడు. మనం దీన్ని ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఈ అష్షూరు దేశాన్ని గురించి చూస్తాం. చూడండి 5వ వచనం. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపేదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. ఏమంటున్నాడు అష్షూరు దేశాన్ని? నా ఉగ్రతకు సాధనమైన దండము, నా కోపానికి సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది.
భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్ల పెట్టుటకు, వీధులను త్రొక్కించుటకు, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. దేవుని చేతిలో దుడ్డుకర్రలాగా, దండములాగా, తన కోపానికి సాధనమైన దండంలాగా అష్షూరుని ఆయన వాడుకున్నాడు కాబట్టి అష్షూరు గెలిచింది తప్ప అష్షూరు బలంతో గెలవలే. కానీ అష్షూరు ఏమనుకుంటుంది మనసులో, ఇదంతా నా వల్ల జరిగింది, నేను అరికాలు పెడితే నదులు ఎండిపోతున్నాయి అని అష్షూరు అనుకుంటుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు 26వ వచనం, నేనే 27వ 37వ అధ్యాయం 26వ వచనం అది మాట్లాడుతుంది. నేనే పూర్వమందే దీన్ని కలుగు చేస్తున్నాను. దీన్ని కలుగు చేస్తున్నానంటే నీ గొప్పతనాన్ని కలుగు చేస్తున్నాను. పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతున్ననియు నీకు వినపడలేదా? ప్రాకారము గల పట్టణములను నీవు పాడు దెబ్బలుగా చేయటం నా వలననే సంభవించింది. రాజ్యాలు లోబడింది నా వల్ల, నీ బలం చేత కాదు అని చెప్తున్నాడు. 27 కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. కాబట్టి అంటే నేను వారి మీదకి భయాన్ని పంపించాను కాబట్టి భయపడ్డారు, కానీ నీకు భయపడి కాదు వాళ్ళు జడిసింది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలను కాడవేయని చేలవలను అయిరి. అంత వంగిపోయారు నీ ఎదుట. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవే. పూర్వమందే నిర్ణయించిన వాడిని నీ స్థితిని గురించి. ఇప్పుడు నువ్వు కూర్చుండడం, లేవడం, బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలియదా? తెలీదా? చూడండి 37వ అధ్యాయము 10వ వచనం. యోధారాజుకు హిజ్కియాతో ఈలాగు చెప్పుడే. ఎవరు మాట్లాడుతున్నారు? రబ్షాకే మాట్లాడుతున్నాడు. హిజ్కియాతో ఇలా చెప్పండి. ఏమని చెప్పాలి? యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోవద్దు. అబ్బా, ఏం చెప్పాలంటే హిజ్కియాతో? యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడదని హిజ్కియా మోసం చేస్తున్నాడు దేవుడి పేరు చెప్పి. దేవుడు రక్షించలేడు. ఎవరి చేతిలో నుంచి? అష్షూరు రాజు చేతిలో నుంచి. హిజ్కియా నమ్ముకున్న దేవుడు యెరూషలేమును విడిపించలేడంట, రక్షించలేడంట. పెద్ద డైలాగ్ కదా ఇది. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోవద్దు. నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోవద్దు హిజ్కియా. ఎవరు నమ్ముకున్నాడు ఆయన? సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని. ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుంచి ఎవరిని విడిపించలేడంట? హిజ్కియాను విడిపించలేడంట. ఆయన కూడా మోసం చేస్తాడంట. నాకు భయం అష్షూరు రాజు అంటే భయం, హ్యాండ్ ఇచ్చేస్తా అంట దేవుడు. అదే విషయం. 11వ వచనం. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజపులు కానీ, తెలస్సారులో ఉండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా. ఎవరైనా తప్పించుకున్నారా వారి దేవతల సహాయం చేత? తర్వాత చూడండి, హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వయము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులు ఏమైరే అని వ్రాసరి. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశమును కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఎవరైనా? ఇశ్రాయేలు దేవుడా? సకల దేశాలకు రాజా? సకల దేశాలకు దేవుడేనా? యెహోవా, నీవు సకల దేశాలకు రాజువే. సైన్యములకు అధిపతికి యెహోవా, చెవికి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిన పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన
కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు, కనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ప్రార్థన చేశాడు. వారి వారి దేవతలు కర్రలు రాళ్ళు కాబట్టి కాల్చిపడేశాడు, ఇది నాకు తెలుసు. అయితే నువ్వు లోకమందున్నటువంటి నిజమైనటువంటి దేవుడివి, అద్వితీయుడైన దేవుడివి, మమ్మల్ని రక్షించి సమస్త జనాలకు దేవుడు అని బయలుపరుచుకో అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెషయా పంపించాడు వర్తమానాన్ని. దేవుడు అంటున్నాడు 28, నీవు కూర్చున్నటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. సన్హెరీబు కానీ రబ్షాకే కానీ మాట్లాడుతున్న మాటలు దేవుడికి వినబడలేదా? నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసు సన్హెరీబు, నా మీద వేసే రంకెలు నాకు తెలుసు, నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. ఎందుకు వచ్చాడు ఆయన? చాలామందిని నాశనం చేద్దామని వచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇంకా యుద్ధం జరగలే, ముందే చెప్తున్నాడు, నా గాలము నీ ముక్కునకు తగిలించి నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించెదను. తిప్పుతాను, వెనక్కి తిప్పుతాను. గుర్రాన్ని ఎలాగైతే కళ్ళెం పట్టుకొని వెనక్కి తిప్పుతామో అలా వెనక్కి తిప్పుతాను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. అంతమంది సైన్యంతో వచ్చినాడు, ఒక్కరు కూడా చంపకుండా వెళ్తాడా? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు, చంపకుండా వెళ్తాడా ఉత్తినే? ఏం జరిగిందో చూద్దాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచనేగను, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఎందుకు ధాన్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఈ సంవత్సరం పంట ఎలా పండుతుంది? దానికి అదే పండుతుంది. అదేంటది? ఎందుకంటే చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు, చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు. బయటికి వెళ్ళి విత్తనాలు వేసి పండించుకునేంత లేదు. హిజ్కియా దానంతటా అదే పంట పండుతుంది ఈ సంవత్సరం, దాని తర్వాత కూడా పండుతుంది. అదే సూచన. దేవునికి ధాన్యాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం ముందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించురు. 2 సంవత్సరాలు ఫ్రీ. ఎందుకని? 2 సంవత్సరాలు భోజనం ఫ్రీ. కోట బియ్యం కాదు, సన్న బియ్యం. ఎందుకని? ప్రార్థన చేశావు కాబట్టి. ఆ ఉత్తరం తీసుకొని భయపడి చుట్టుపక్కల రాజ్యాలు కబురు పంపి మాకింత సైన్యాన్ని ఇస్తే ఇంత సొమ్ము ఇస్తాము అని కాకుండా ఆ ఉత్తరాన్ని నా సన్నిధిలో పరిచి నాకు చెప్పావు కాబట్టి ధాన్యం ఫ్రీ, 24 months ఫ్రీ, ఫ్రీ భోజనం. ముట్టడి వేశాడు, ధాన్యం లోపలికి రాదు, ఏం చేయాలి? వద్దు, ఇదంతా నేనే ఫ్రీగా, దానికి అదే పండుతుంది సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం కూడా దానికి అదే పండుతుంది. అలా కూడా పండుతుందా? మరి ఏదైనా తోటలో కలుగునుగాక వచ్చాయా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఫలవృక్షాలన్నీ ఎవరు నాటారు? ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా నాటారా? ఫారెస్ట్ వాళ్ళు నాటిన వాటిని కలుగునుగాక అంటే కలిగాయి. ఆయనే మాట ఇస్తున్నాడు, ఈ సంవత్సరం దానికి అంతటికి అదే పంట వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ప్రభు, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. విత్తనాలు అక్కర్లేదు, ఎరువులు అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు. కోసుకోండి, ఏదేం తోటలో తెంపుకున్నట్టుగా కోసుకోండి. 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలుకోయేదురు. 3వ సంవత్సరం విత్తనాలు విత్తుతారు. ఆ విత్తనాలు కూడా మొదటి 2 సంవత్సరాలు వస్తాయి, అదే విషయం. ద్రాక్ష తోటలు వాటి ఫలములను అనుభవించుదురు. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకును క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. కానీ బయట పరిస్థితి ఏమో ఆయన మొత్తం అందరిని నాశనం చేస్తాడనేటట్టుగా ఉంటే ఈయన ఏం చెప్తున్నాడు? యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకును క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. ఈ యుద్ధంలో ఇంకా కిందికి వేరు తంతారు, పైకి ఎదుగుతారు, ఇంకా వర్ధిల్లుతారంట, చచ్చిపోరంట ఎవరో. తర్వాత శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. దేవుడు ఆసక్తి నెరవేరుస్తుంది. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిస్తున్నదేమనగా, అతడు ఈ పట్టణములోనికి
రాడు. అంతమంది సైన్యాన్ని వేసుకొని వచ్చి రాడంటాడేంటి? అంతమంది సైన్యాన్ని వేసుకొని వస్తే రాడంటాడేంటి? అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమునైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనబరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును సెరెజెరును ఖడ్గంతో అతన్ని చంపి అరారతు దేశంలోని తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసరహద్దోను అతనికి మారుగా రాజాయను. ఏం చెప్పాడు? నీవు భయపడుతున్నటువంటి, నిన్ను భయపెట్టినటువంటి, నేను నిన్ను మోసం చేస్తానని రంకెలు వేసినటువంటి అష్షూరు రాజు ఈ పట్టణంలోకి రాడు, ఒక బాణాన్ని ప్రయోగించడు, ఒక డాలుని కానీ ఒక ఈటను కానీ ప్రయోగించడు. అతడు ఎలా వచ్చాడో అలాగే వెనక్కి వెళ్తాడు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఎందుకు పోతాడు వెనక్కి? అదే రోజు రాత్రి యెహోవా దూత అష్షూరు దండుపేటలో దిగి 185,000 మందిని ఎవరిని చంపాడు చూడండి. 185,000 మందిని మొత్తెను. 185,000 మంది చంపేశాడు. ఉదయాన్నే లేచేటప్పటికి వాళ్ళందరూ మృతకలే వనములుగా ఉండరు. అలా ఉదయాన్నే లేచి అలా కళ్ళు దులుపుకుంటూ ఆ ప్రాకారం మీదకి ఎక్కాడు హిజ్కియా. ఏం చేస్తున్నారో బయట వీళ్ళంతా అని చూస్తే అందరు నిద్రపోతున్నారు. ఇంకా ఉదయం 9 గంటలైంది. ఈయన బయటికి చూచాడు ప్రాకారం మీద నుంచి. ఏం చేస్తున్నారు సైన్యం అని చూస్తే ఎవరు లేవాలి, అందరూ దుప్పటి మూసుకేసి పడుకోన్నారు. చూడు ఎంత అహంకారమో, ఎంత గర్వమో. 9 గంటలు అవుతున్నా సరే ఇంకా పడుకోన్నారు. మేమంటే లెక్క లేదా, భయం లేదా? లేవరు వాళ్ళు, శాశ్వతంగా పడుకున్నారు. ఒక డాక్యుమెంటరీలో ఎలా కనబడుతుందంటే అలా ప్రాకారం మీదకి ఎక్కి అలా చూస్తూ ఉంటాడు, చూసి బాధపడుతూ ఉంటాడు హిజ్కియా. ఏంటి ఇంత అహంకారం, చూడు ఇంత నిద్రపోతున్నా సరే మేమేం చేయమనే కదా అహంకారం అని గట్టిగా మాట్లాడుతూ ఉంటే అలా ఒక గాలి వచ్చి దుప్పటిని అలా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. దుప్పటి అలా వెళ్ళగానే మొండానికి తలకి సంబంధం లేకుండా పడిపోయి ఉంటుంది ఆ శవం. అంటే వీళ్ళు నిద్రపోవట్లేదా? అప్పుడు దుప్పట్లు అలా వెళ్ళిపోతే మెడ మండు 2 వేరే అయిపోయి ఉంటాయి. చచ్చిపోయారా? ఎవరు చంపారు? ఎవరికి ప్రార్థన చేశావో ఆ యెహోవా దూత ప్రవేశించి 185,000 మందిని చంపింది. ఈయన కదా చంపుదామని వచ్చింది, అష్షూరు రాజు కదా చంపుదామని వచ్చింది. ఈయన సైన్యంలో 185,000 మంది చచ్చిపోయారు. ఒక్క బాణం ప్రయోగించబల్ల, ఇటువైపు నుంచి అటువైపు కానీ అటువైపు నుంచి ఇటువైపు కానీ ఏ బాణం ప్రయోగించబల్ల. యుద్ధం అనేది లేదు, కానీ శవాలు మాత్రం 185,000 మంది. తర్వాత ఆ శవాలన్నింటినీ పాతి పెడుతూ ఉన్నప్పుడు హిజ్కియాకి ఏమనిపించుంటుంది? ఏరా ఎంతమందిని పాతి పెట్టారంటే, ప్రభువా 10,000 మంది మాత్రమే. మొదటి రోజు ప్రయాసపడి 10,000 మందిని పాతి పెట్టాం. రెండో రోజు 10,000 మంది. ఎన్ని రోజులు పాతి పెట్టుంటారు? 185,000 మందిని పాతి పెట్టేదానికి కలిసిపోయారు సైనికులు. ఇటువైపు చంపడానికి కాదు. ఎందుకు ఇదంతా? ఆ వ్యక్తి రంకెలు వేశాడు. ఆ రంకెలు యెహోవా చెవిలో జొచ్చాయి. దేవుని ఆశ్రయించాడు. యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. సరే 185,000 మంది చచ్చిపోయేటప్పటికి సైన్యం తగ్గిపోయింది. పరుగున వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సైన్యం చచ్చిపోయిందని తెలిస్తే వాళ్ళు వస్తారు కాబట్టి పరుగున వెనక్కి వెళ్ళిపోయాడు. అవమానం. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకరోజు తన దేవత దగ్గరికి వెళ్ళాడంట. నిస్రోకు అనే తన దేవత మందిరానికి వెళ్ళి మొక్కుతున్నాడంట. ఈసారైనా బలాన్ని ఇస్తే నేను వెళ్ళి మరలా యుద్ధం చేస్తాను. నిస్రోకు దేవతకి పూజ చేస్తున్నాడంట. ఆ దేవత వరం ఇవ్వలే. వెనకాల నుంచి కుమారులు వచ్చారు, 2 కొడుకులు వచ్చారు. ఎవరంటే వాళ్ళ పేర్లు ఏంటి చూడండి. అద్రమ్మెలెకు, షెరెజెరు. 2 వచ్చి ఖడ్గంతో అతన్ని చంపి అరారతు దేశంలో తప్పించుకుని పోయారు. 2 వచ్చారు, ఈయన చంపేశారు. ఇదేంటి? శత్రు చేతిలో తెస్తే బాగుంటుంది కానీ కొడుకుల చేతిలో రావడం ఏంటి? అంత అవమానమే. ఆ తర్వాత ఏసరహద్దోన్ అనే వ్యక్తి రాజు అయ్యాడు. 2 కొడుకులు పారిపోయారు, ఈయన చచ్చిపోయాడు, సైన్యం పోయింది, నాశనం. ఇదంతా ఎవరు చేశారు? యెహోవా ఆసక్తి దీనిని
నెరవేర్చును. అంతేనా? యెహోవా ఆసక్తిని నెరవేరుస్తుంది. ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనానికి వద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇంతకుముందు నేను ఎక్కడ చదివినిపించాను? 37లో చదివినిపించాను. ఇదే అధ్యాయము 14వ అధ్యాయం. మనకంటే అన్ని అధ్యాయాలు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి 37 చదివి ఇక్కడికి వచ్చేసాం. కానీ 14వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలుసా ఇదంతా? వాళ్ళ భవిష్యత్తు తెలుసా? మనమంటే ఆల్రెడీ చూసాం సినిమానే, ఎంతమంది చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు అంతా చూసాం కాబట్టి 14వ అధ్యాయం ఆహా అని అనిపిస్తుంది, ఎందుకంటే తెలుసు మనకే. కానీ 14వ అధ్యాయం వ్యక్తులకి 37లో ఏం జరగబోతుందో తెలియదు, వాళ్ళకి భయపడుతున్నారు, బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రమాణం చేసి చెప్తున్నాడు ఆయన. నమ్ముతారా? నమ్మలేరా? నమ్మేదానికి అవకాశం ఉందా? నమ్మకపోయేదానికి అవకాశం ఎక్కువ ఉందా? నమ్మకపోయేదానికే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకని? మనకు 37వ అధ్యాయం ఉన్నట్టు వాళ్ళకి లేదు. అప్పట్లో 14 దగ్గర ఉన్నారు వాళ్ళు. కాబట్టి తెలియదు వాళ్ళకి. ఎంత ప్రమాణం చేసినా సరే ఏమోలే, ఇంత సైన్యాన్ని దేవుడు ఓడిస్తాడా అనేది ఉంటుంది లోపల, ఉండదా? ఏమని ప్రమాణం చేస్తున్నాడు చూడండి. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును, నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాణ్ణి నలుగుదొక్కెదను. ఏమంటున్నాడు ఆయన? నా దేశంలో అష్షూరును సంహరించెదను. ఇది వినగానే యూదులు అనుకుంటారు, అష్షూరీయులు మన దేశంలో ఎందుకు చచ్చిపోతారు? ఎలా చచ్చిపోతారు? అష్షూరీయులను గెలిచే అంత శక్తి మన దగ్గర ఉందా? అష్షూరీయులు మనం గెలుస్తామా అని అనుకుని ఉంటారా? అనుకుని ఉండరా? నా దేశంలో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వారిని నలగదొక్కెదను. ఎవరు నలగదొక్కుతాడంట? దేవుడే. నలగదొక్కాడా? 185,000 మందిని నలగదొక్కేశాడు. చూడండి, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతికి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? బాహువు చాచింది ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు? ఆజ్ఞ జారీ చేసింది ఆయనే, దాన్ని మార్చగలిగిన వాడెవడు? దేవుడు ఒకదాన్ని నియమించాడు అంటే దాన్ని తిప్పగలిగిన వాడు కానీ దాన్ని మార్చగలిగిన వాడు కానీ ఉండడు. దేవుడు ఒకదాన్ని తిన్నగా చేస్తే దాన్ని వంకరగా చేసేవాడు ఎవడు లేడు. ఒకదాన్ని ఆయన వంకరగా చేస్తే తిన్నగా చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఆ మాట చూసారా ఎంత ధైర్యాన్ని ఇస్తుందో? సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? నేను నియమించాను, ఎవడు రద్దుపరచగలడు అంటున్నాడు. బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు? ఈ మాటలు అష్షూరు ప్రభావం కింద ఉన్నటువంటి యూదులకు అర్థం కాలే. తర్వాత మనం 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూస్తాం, భయపడిపోయి ఐగుప్తుకు పంపించే దూతల్ని సైన్యాన్ని పిలిపించుకుంటారు యుద్ధం కోసం అని. 35వ వచనంలో, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అదేంటి హిజ్కియాను బట్టి అని చెప్పట్లేదే. ఎందుకు రక్షిస్తున్నానంటే మీరందరూ చాలా మంచోళ్ళు కాబట్టి రక్షిస్తున్నాను చెప్పట్లే. మీరు ఎంత పనికిరాని వాళ్ళైనా సరే ఎందుకు రక్షిస్తున్నారు అంటే, నంబర్ 1 నా కోసం. ఎందుకు నా కోసం అంటున్నాడు? రబ్షాకి అరిచాడు కదా, ఏమని? ఆయా జనముల దేవతలు నా రాజు చేతిలో నుంచి వారిని తప్పించారా అన్నాడు కదా. ఈయన కూడా తప్పించకపోతే ఏమనుకుంటాడు మనసులో? యెహోవా కూడా వీళ్ళలో ఒక్కడు అనుకుంటాడు. కాబట్టి నా నిమిత్తము, నంబర్ 2 నా సేవకుడైన దావీదు నిమిత్తం, దావీదుకు మాట ఇచ్చాను, నీ దీపాన్ని ఆరిపోనివ్వను అని మాట ఇచ్చాను. కాబట్టి యూదులైన మీరు సంపూర్ణంగా నాశనం కారు. నా దావీదు కోసం, నా కోసం ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తున్నాను. అప్పుడు హిజ్కియా మనసు ఎలా ఉండుంటుంది?
ప్రభు నా మాట చెప్పుంటే బాగుండు కదా, పరువు పోయినలే. ప్రభు నా మాట కూడా కొంచెం చెప్పుంటే మధ్యలో హిజ్కియా కోసం అని ఉంటే ఎంత పాపులారిటీ వచ్చిండో, ఎంత గొప్పతనం వచ్చిండో. చెప్పను హిజ్కియా, ఎందుకంటే ఐగుప్తు పంపించావు డబ్బు ఇచ్చి సైన్యం కోసం. ఇప్పుడు పరిచయాలే అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాడు ఇక్కడికి. ఫస్ట్ ఎక్కడ పంపించాడు? మనం 30 అధ్యాయంలో చూస్తాం. అదంతా 30 అధ్యాయంలో ఐగుప్తు పంపించాడు. తర్వాత కాబట్టి దేవుడు ప్రార్థించదా ముందు వెళ్ళి సైన్యాన్ని పట్టుకుంటారా అని. ఎంత డబ్బు ఇచ్చి పంపిస్తాడంటే అక్కడ చదువుకుంటాం, గాడిదల మీద మూటలు వేశాడు ఆ బంగారాన్ని వెంటనే అంతటిని, సైన్యం ఇచ్చే అని. అక్కడ వెళ్ళి ఉత్తి చేతులు వచ్చారు వెనక్కి. తర్వాత ఇంక వేరే గతి లేదు కాబట్టి ప్రార్థన చేశాడు, అంతే కదా. దిక్కులేని వాళ్ళకి దిక్కెవరు అంటే దిక్కులేని వాళ్ళకి ఆయన దిక్కున్న వాళ్ళకి దేవుడు అక్కర్లేదు కదా. ఫస్ట్ దక్షిణ దిక్కు చూసి ఐగుప్తు నాకు దిక్కు అనుకున్నాడు. వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత దిక్కు లేక అప్పుడు దేవుని వైపు మల్లుకున్నారు. హిజ్కియా మాత్రమే కాదు, మనం కూడా అదే పరిస్థితి. ముందు బీరువా వైపు చూస్తాం, చాలా ఉందిలే, ఈ హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ కాదు. బీరువాలు చాలాసార్లు మోసం చేస్తాయి మనల్ని. బీరువా నిండుగా ఉందనుకో మోసపోతాం, పర్లే ఈ అర అయిపోయేంత వరకు లాస్ట్ లైన్ వస్తుంది, అప్పుడు భయం అనిపిస్తుంది, అయిపోతుంది ఇంకా జబ్బు తగ్గట్లేదు, అప్పుడు భక్తి పెరుగుతుంది. అరలో తగ్గే కొద్దీ భక్తి పెరుగుతుంటుంది. ఇది నిండుకుంది అనుకో, ఇది కింద ఉంటుంది. ముందు ఐగుప్తు చూశాడు, హ్యాండ్ ఇచ్చారు, అప్పుడు వచ్చాడు దేవుడి దగ్గరికి, ప్రభువా ఇంకా దిక్కులేదు నాకు, ఏమంటున్నాడు చూస్తున్నావా, ఏమంటున్నాడు వింటున్నావా. మన పరిస్థితి అంతే, మనిషి పరిస్థితి ఇంతే. వాళ్లకు దేవుడు ఇస్తున్న ధైర్యం ఏంటి తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. ఏమి నియమించాడు ఆయన? నా దేశంలో అష్షూరును సంహరించాలని, నా పర్వతాల మీద వారిని నలగదొక్కాలని, వాని బరువైన కాడిని తీసివేయాలని నేను నియమించినటువంటి నియమం అదే. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు? ఎంత ధైర్యంతో కూడుకున్న మాట ఇది. కానీ వాళ్ళకు ధైర్యం సరిపోలే, రాజుకు ధైర్యం సరిపోదు. ఎందుకంటే దేవుడు చెప్పే మాటలు కనుచూపు మేరలో కనపడవు. అవి దేవుడు చెప్పేటువంటి మాటలు ఎలాగుంటాయంటే ఎదురుగా కనపడవు, అవి నమ్మాలి, నమ్మడం తప్ప కనపడవు. మనం 2వ రాజుల గ్రంథంలో చూస్తాం, దేశంలో విపరీతమైన కరువు వస్తుంది. గాడిద తలని 80 రూపాయలు కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందంట. గాడిద అంటే అది తినరు, దాన్నే కోసుకొని దాని తల 80 రూపాయలు అమ్ముతుందంట. ఇంక మాంసం పావు రూపాయి రెట్ట 5 రూపాయలంట. పావు రూపాయి రెట్ట ఎందుకు? పావురాన్ని తింటారా, పావు రూపాయి రెట్ట తింటారా? పావు రూపాయి రెట్ట 5 రూపాయలంట. మరలా కాస్ట్లేది, ఊరక దొరకట్లే. ఎందుకంటే కొంచెం ఉప్పుకుంటుందంట. అది ఉప్పు బదులు పావు రూపాయి రెట్ట తింటున్నటువంటి దయనీయమైన పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితిలో దేవుడు ప్రవచనం చెప్పించాడు ప్రవక్త ద్వారా. రేపు ఈ సమయానికి ఈ పట్టణం ద్వారంలో, సంత వీధిలో ధాన్యం అమ్మబడుతుంది. చీప్గా ధాన్యం అమ్మబడుతుంది. ఎవరు ఆ పిండి రూపాయి 1 అమ్మబడుతుంది, చాలా తక్కువకి అమ్మబడుతుంది. నమ్మగలమా? అప్పుడు ఆ సైన్యాధిపతి అన్నాడు, దేవుడు ఆకాశపు వాకిన్లు విప్పి కుమ్మరించినా సరే అది జరగదు అన్నాడు. ఈయనేం చెప్పాలి? వచ్చే సంవత్సరానికంటే ఓకే, ఈ సంవత్సరం వర్షాలు పడవచ్చు, పంటలు పండొచ్చు, అలా ధాన్యం విపరీతంగా పెరగవచ్చు, అంత చీప్గా అమ్మబడవచ్చు అనేటట్టుగా అంటే దాన్ని నమ్మేదానికి వీలు ఉంటుంది. రేపు ఈ సమయానికి ఎలా జరుగుతుంది? ఇంత కరువులో 24 గంటల్లో ఇంత మార్పు ఎలా వస్తుంది? నమ్మాలంతే, ఆయన చెప్పాడు, మనం నమ్మాలి. అప్పుడు సైన్యాధిపతి అన్నాడు, ఆయన మైండ్ అంతా ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తున్నాడు. యెహోవా ఆకాశపు వాకిన్లు విప్పినా సరే అది జరగదు. రూపాయి కేజీ ఇస్తారా? కేజీ రూపాయికి అమ్ముతారా? అంత విస్తారమైన ధాన్యం వస్తుందా? జరగదు అది.
అప్పుడు చెప్పాడు, జరుగుతుంది, అయితే నువ్వు తినవు దాన్ని. ఆ మరుసటి రోజు డ్యూటీ వేసాడు. క్రౌడ్ విపరీతంగా ఉన్నారు, కంట్రోల్ చేయకపోని పంపించాడు ఆయన సైన్యాధిపతిని. ఆ కంట్రోలింగ్లో తొక్కిసలాట్లో కింద పడి చచ్చిపోయాడు, కానీ ఒక్క ముక్క తినలే. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి వెళ్ళాడు, తొక్కిసలాట్లో చచ్చిపోయాడు. కళ్ళెదురుగా చూశాడు అంతటినే, అదే క్రౌడ్లో చచ్చిపోయాడు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది కళ్ళెదురుగా కనిపించదు, కానీ నమ్మాలి అంతే, నమ్మాలి అంతే. కాబట్టి ఇక్కడ ఇంత ధైర్యం చెప్తున్నా సరే నమ్మడానికి వాళ్ళకి చేత కాలేదు. మనకు కూడా చేత కాదు, నాకు కూడా చేత కాదు. చాలా సందర్భాల్లో నమ్మాలి అంటే చేత కాదు, ఎందుకంటే పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా ఉంటాయి. ఆయన చాలా తాపీగా మాట్లాడుతుంటాడు, నమ్మలేము, ఇబ్బందిగా అనిపిస్తుంది. నమ్మితే మంచిది, నమ్మకపోయినా చేస్తానులేండి. 28వ వచనం అంటే నమ్మొద్దని చెప్తున్నానా? లేదు, మన గురించి ఆయన తెలుసు అని చెప్తున్నా, మన బలహీనత ఆయన తెలుసు అని చెప్తున్నా. ఎందుకంటే ఆయన నియమించాడు, ఆయన ఆజ్ఞ జారీ చేశాడు, తిప్పగలిగిన వాడు లేడు. ఆయన నిర్ణయించాడు ఇది జరగాలని. నేను నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది అంతే. నమ్మితే నా క్రెడిట్ వస్తుంది, నమ్మకపోతే హిజ్కియా పేరు లేదు కదా అక్కడ మధ్యలో. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం అన్నాడు, మధ్యలో హిజ్కియా లేడే, పేరు ఉండదు. మొత్తానికి విషయం అయితే జరుగుతుంది, మనం ఉండవు అక్కడ. మోషేను మాట్లాడమన్నాడు, మోషే ఏం చేశాడు? కొట్టాడు. నీళ్ళు వచ్చాయా? వస్తాయి, కొట్టినా వస్తాయి, మాట్లాడినా వస్తాయి, దాన్ని గీకినా వస్తాయి, ఏం చేసినా వస్తాయి, ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు కావాలి. కాకపోతే పరువు పోయేది ఎవరిది? మాట్లాడమంటే కొట్టిన వాళ్ళది. నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి వాగ్దాన దేశంలోకి రావు. ప్రభో ప్రభో ప్రభో, నో నో మోర్ ఆర్గ్యుమెంట్, పోయింది పరువు. నా పరిశుద్ధతను సన్మానించలే, మీరా నీళ్ళు ఇచ్చింది? ద్రోహులారా వినండి, ఈ బండలోంచి నీళ్ళు రప్పించాలన్నా? మీరు రప్పించారా? నేను కదా ఇచ్చింది. ఎందుకు కొట్టావు అసలు? సరిగ్గా వినవా? నేనేమన్నా మనిషినా? నా మాట వినవా? అంత కాన్ఫిడెన్సా? కొన్నిసార్లు జరుగుతాయి, ఎందుకంటే ఆయన నిమిత్తం చేస్తాడు, కానీ మనం ఉండవు అందులో. అది వచ్చింది. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడేవాడు, బాహు చాచినవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడేవాడు. ఆయన బాహు చాచాడు. మనం విన్నా వినకపోయినా దాన్ని తిప్పలేం. వింటే మంచిదే, వినకపోతే మనకే ఇబ్బంది, మనమే కోల్పోతాం. ఇంతవరకు ఏమైంది? అష్షూరు నాశనాన్ని దేవుడు నిర్ణయించాడు, ఆయన ఉద్దేశించాడు, అది ఆయన యోచన. నా దేశంలో అష్షూరును సంహరిస్తాను, నా పర్వతాల మీద నలగొడతానన్నది, ఆ వ్యక్తి కాడిని తీసివేస్తానన్నది దేవుడు చేసినటువంటి నియమం. ఇది మనం 30 ఏళ్ళలో చదువుకొని వచ్చాం కాబట్టి సులభంగా అర్థమైంది మనకి. ఇంతవరకు అష్షూరు నాశనాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు 28వ వచనం చూడండి. రాజైన అహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. అహాజు కొడుకెవరు? అహాజు కొడుకెవరు? హిజ్కియా. మనం ఎవరి పరిపాలనలో చూసాం అష్షూరు ఓడిపోవడం? హిజ్కియా పరిపాలనలో చూసాం. ఇప్పుడు ఎవరి పరిపాలనలో మాట్లాడుతున్నాడు ఈయన? అహాజు పరిపాలనలో మాట్లాడుతున్నాడు. రాజైన అహాజు మరణమైన సంవత్సరమున, నేను ఇంతకుముందు చెప్పాను కదా, యోదాను ఆనుకుని పక్కనే ఉంటుంది ఫిలిస్తీయా. ఫిలిస్తీయా ఏం చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు యూదులు నాశనం అవుతారా చూచి సంతోషపడదామనేటువంటి విధానంలో ఉంటుంది. ఇది పొరుగు దేశం, ఎందుకంటే వీళ్ళని గెలిచి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది మా దేశం, వీళ్ళు చస్తే మేము ఆక్రమించుకుందామని ఎప్పుడు ఎదురు చూస్తుంటారు ఫిలిస్తీయులు. ఒకరోజు వచ్చింది, ఆ రోజు అహాజు చనిపోయాడు, రాజు చచ్చిపోయాడు. దేశంలో రాజు చనిపోతే రాజ్యం బలహీనపడుతుంది, నాయకత్వం అల్లకల్లోలం అయిపోతుంది, ఎవరు నిర్ణయం తీసుకోవాలో తెలియదు. ఆ రాజ్యం కోసం కుమ్ములాట ప్రారంభమవుతుంది, అంతర్గత కక్షలు కుట్రలు ప్రారంభమవుతాయి. అప్పుడు దేశం మీద దాడి చేస్తే ఈజీగా గెలవచ్చు. రాజు ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఇప్పుడు అహాజు మరణమయ్యాడు. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫిలిస్తీయా ఎలా ఫీల్ అవుతుంది? భలే సంతోషంగా ఫీల్ అవుతుంది కదా. అదే చూడండి, ఇప్పుడు రాజైన అహాజు మరణమైన సంవత్సరం వచ్చిన దేవోక్తి. ఫిలిస్తీయా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. ఫిలిస్తీయా, నిన్ను కొట్టిన దండం అంటే యూదులు వీళ్ళను కొట్టేవాళ్ళు, యూదులు వీళ్ళని గెలిచేవాళ్ళు. దావీదు యుద్ధాలు చేసింది ఫిలిస్తీయతో, అంతేనా? గొల్యాత్ ఎవరు? ఫిలిస్తీయుడే కదా. 6 ముళ్ళ జానుడు ఉన్నటువంటి ఆ వీరుడు
ఫిలిస్తీయ యోధుడు. ఫిలిస్తీన్లలో పెట్టారు గాతు వాడైన గొల్యాతుని. ఆ గాత్ అన్నది ఫిలిస్తీన్లో ఒక ప్రాంతం. అలా దావీదు ప్రారంభించిందే ఫిలిస్తీన్తో. ఎన్నిసార్లు గెలుస్తాడో. ఫిలిస్తీయా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. అహాజు మరణించాడని సంతోషించొద్దు, అంత సెలబ్రేట్ చేసుకోవద్దు. అది దాని అర్థం. సెలబ్రేషన్ స్టార్ట్ అయింది అక్కడ. పోయాడు, ఇంక గెలుస్తాం మనం. ఫిలిస్తీయా, నిన్ను కొట్టిన దండం తుత్తునీలుగా విరవబడిన అంతగా సంతోషించొద్దు అని, సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. పోలుస్తున్నాడు. సర్పం గుడ్లో నుంచి ఏమొస్తుంది బయటికి? మిడునాగు గుడ్డు పెట్టింది, ఏమొస్తుంది బయటికి? మిడునాగే బయటకు వస్తుంది. ఇప్పుడు మిడునాగు పోయింది. మిడునాగు పేరేంటి అంటే పాము అనకండి, ప్రమాదకరమైంది అని అర్థం ఇక్కడ. ఈ మిడునాగు లాంటిది ఫిలిస్తీ దేశానికి యోదయ దేశం. యోదయ దేశం ఫిలిస్తీకి మిడునాగు లాంటిదే. కాబట్టి ఈ మిడునాగు చచ్చిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నావు కదా, దాని ఫలము ఎగురు సర్పము. పాకే సర్పం చచ్చింది అనుకుంటున్నారు, ఎగిరే సర్పం వస్తుంది. వీళ్ళ సెలబ్రేషన్ ఏంటి? రాజైన అహాబు చనిపోయాడని సెలబ్రేషను. చనిపోయింది పాకే మిడునాగు చచ్చిపోయింది. అది గుడ్డు పెట్టి చచ్చిపోయింది. ఆ గుడ్డు పేరేంటంటే హిజ్కియా. ఆ గుడ్డులో నుంచి ఏమొస్తుంది అంటే ఎగిరే సర్పం వస్తుంది. ప్రాకే సర్పానికే పరుగులు పెడితే మీరు ఎగిరే సర్పం పుడుతుంది. పరిస్థితి ఏంటి? యోదయ దేశంలో రాజు మరణించాడంటే అయిపోయిందని కాదు. అది ఆయన ప్రణాళికలో ఉన్న దేశము, ఆయన స్థాపించిన దేశం. అది కొలనూలు చేతబట్టుకొని లాగి స్వాస్థ్యాన్ని నియమించినటువంటి దేశం అది. దాని చరిత్ర చిన్నది కాదు. మరి అలాంటి దేశంలో రాజు చచ్చిపోతే అంత సెలబ్రేషన్ ఎందుకు? ప్రాకే సర్పం పోయిందనా? ఎగిరే సర్పం వస్తుంది. దాని పేరు హిజ్కియా. చూడండి, అప్పుడు ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? ఎగిరే సర్పం వచ్చినప్పుడని. అప్పుడు అతి బీదైన వారు భోజనం చేయుదురు. ఏ దేశంలో? యోదయ దేశంలో. అతి బీదలైన వారు భోజనం చేయుదురు, దరిద్రులు సురక్షితంగా పండుకుందురు. ఇటువైపు యోదయ దేశంలో సురక్షితంగా పండుకుంటారంట, కడుపు నిండా తింటారంట. ఇక ఇటువైపు ఉంది కదా, సెలబ్రేట్ చేసుకుంటారు, ఇప్పుడు పండగ చేస్తున్నారు. వాళ్ళు చూడు, కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. ఇటువైపు మీరేం చేస్తారు? కరువు చేత చస్తారు. అది అంటే ఎగిరే సర్పం. అది నీ శేషమును హతము చేయను. నీతో యుద్ధం చేస్తాడు హిజ్కియా, నిన్ను నాశనం చేస్తాడు. అది దాని అర్థం. 31, గుమ్మమా ప్రలాపింపుమే, పట్టణమా అంగలార్పుమే, ఫిలిస్తీయా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఫిలిస్తీయ గుమ్మాలు, ఫిలిస్తీయ తలుపులు, ఫిలిస్తీయ ప్రాకారాలు ప్రలాపించండి, బొత్తిగా కరిగిపోయావు నువ్వు అని మాట్లాడుతున్నాడు. ఎందులో కరిగిపోయారు? దేంట్లో కరిగిపోయారంట? ఇప్పుడు చూడండి, ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. కరిగిపోయేది దేనికి? కరిగిపోయేది దేనికి? ఎండకే కదా, వేడికే కదా కరిగిపోయేది. ఆ వేడి ఏంటంట? ఉత్తర దిక్కు నుండి పొగలేస్తుందంట. పొగలేస్తుందంటే కింద నిప్పుందనే కదా దాని అర్థం. ఉత్తర దేశం నుంచి వచ్చే పొగ ఏంటి ఇంతకీ? అష్షూరు వస్తుంది. ఉత్తర దేశం నుంచి అష్షూరు వస్తుంది. అల్లంత దూరంలో మంట కనిపించట్లే, పైన పొగ కనపడుతుంది. పైన పొగ కనపడుతుంది అంటే కింద మంట ఉందని అర్థం. ఉత్తర దేశం నుంచి వస్తుంది కొరివే. ఆ వేడిలోనే ఫిలిస్తే కరిగిపోతుంది. ఇక ఫిలిస్తే కరిగిపోతుంది. ఉత్తర దేశం నుంచి పొగ వస్తుందంట. వచ్చువారి పటాలములలో వెనక తీయవాడు ఒకడును లేడు. వచ్చువారి పటాలములో వెనక తీసేవాడు లేడు. ఆ పటాలంలో పారిపోయే సైనికుడు అంటూ ఉండడు. అంత క్రూరులు వస్తున్నారు. ఇంతకు ఎందుకు జరిగిందంటే, ఇది ఎప్పుడైతే అహాజు మరణించాడో ఫిలిస్తీ దేశం నుంచి కొంతమంది దూతలు వచ్చారు యోదయ దేశంలోకి. దూతలు అంటే రాయబారులు వచ్చారు. ఎటు మీ రాజు చచ్చిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దామంటే మాతో మీరు చేతులు కలిపితే మనం ఇద్దరం కలిసి అష్షూరుని ఎదుర్కొంటాం. వీళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇప్పుడు రాజు చచ్చిపోయాడు కదా,
మాతో చేతులు కలిపితే ఇద్దరం కలిసి అష్షూరుని గెలుద్దాం. అప్పుడు చేతులు కలపకుండా ఉండడానికి పైన చెప్పాడు దేవుడు, నేను నియమించాను అష్షూరు నాశనాన్ని, దీన్ని మార్చగలిగిన వాడు లేడు, మీరు ఉత్తునే చేతులు కలుపుకోకండి చుట్టుపక్కల దేశాలతో, వాళ్ళతో రాజకీయ సంధి చేసుకోకండి, అందరూ కలిసికట్టుగా పోరాడదామని. వాళ్ళకి యోదయ దేశంలో నాశనాన్ని నిర్ణయించింది నేను నాశనం చేస్తాను, మీరు ఇతర రాజ్యాల సహాయాన్ని కోరుకోకండి, కలవకండి అనేదానికి పైన చెప్పాడు. ఏమని? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహువు చాచిన వాడు ఆయన, దాన్ని తిప్పగలవాడెవడు. ఆయన బాహువు చాపాడు వారి మీదకి నాశనం చేయడానికి. మీరు వెళ్ళి వాళ్ళ చేతిలో చేసి మన ఇద్దరం ఒకటిగా ఉండి అష్షూరుని ఎదిరిద్దామని చేతులు కలపకండి. అలా మీరు గెలిచిన తర్వాత వాళ్ళు రాజులు అవుతారు, మీరు బానిసలు అవుతారు. అహాజు మరణించాడు, నేను మరణించలే. అహాజు చనిపోయాడు, సైన్యములకు అధిపతిని యెహోవా చనిపోలే. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు సైన్యములకు అధిపతిని యెహోవా కూర్చొని కనిపించాడా? 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. నా వైపు అదోలా చూస్తున్నారు మీరు, నిజంగా చెప్పాడో లేదన్నట్టుగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచితిని. ఉజ్జియా మరణించాడు, ఆ సింహాసనం మీద ఎవరు కనిపించారంట? ప్రభువు కనిపించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉజ్జియా మరణించాడు కాదు, నేను బ్రతికే ఉన్నా. అహాజు మరణించాడు కాదు, నేను బ్రతికే ఉన్నా. మీరు చచ్చిపోయిన రాజును బట్టి భయపడటమో, బ్రతికున్న రాజును బట్టి ధైర్యం తెచ్చుకోవడం కాదు, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. పూర్వకాలం ముందు నియమించింది నేనే, బాహు చాపింది నేనే, ఆజ్ఞ జారీ చేసింది నేనే, వాళ్ళ నాశనాన్ని నిర్ణయించింది నేనే. నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, నేను లేకపోతే మీరు భయపడాలి. కాబట్టి ఫిలిష్తీయ రాయబారులు వచ్చి మా చేతిలో చేయి వేస్తే మన ఇద్దరం కలిసి అష్షూరుని ఎదురిద్దాం అనంటే మీరు భయపడి ప్రమాణాలు చేయకండి. చనిపోయింది అహాజు మాత్రమే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా కాదు అనేదానికి ఇంత చెప్పాడు. ఇప్పుడు చూడండి 32వ వచనం, జనముల దూతకు ఇయ్యవలసిన ప్రత్యుత్తరం ఏది? జనముల దూతకు ఇయ్యవలసిన ప్రత్యుత్తరం ఏది? ఇప్పుడు చెప్పండి, జనాలు అంటే ఎవరు ఇక్కడ? జనముల దూత అంటే అంబాసిడర్ అని, రాయబారి అని. ఏ రాయబారులు వచ్చారు యోదయ దేశానికి? ఫిలిష్తీయ రాయబారులు వచ్చారు. వచ్చేమన్నారు, మన ఇద్దరం కలిసి ఆ వ్యక్తిని ఎదిరిద్దామన్నారు. ఇప్పుడు యూదులు ఏం చెప్పాలి? జనముల దూతకు ఇయ్యవలసిన ప్రత్యుత్తరం ఏది? ఏమని చెప్పాలి? ఇప్పుడు మాకు మీ సహాయం అక్కర్లేదు, మాకు ఆయనున్నాడు అని చెప్పాలా వద్దా? తర్వాత చూడండి, యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు. సియోను యెహోవా ఏం చేశాడు? స్థాపించాడు. కానీ ఫిలిష్తీయ గురించి చూడు 31వ వచనంలో, గుమ్మమా ప్రలాపింపుమే, పట్టణమా అంగలార్పుమే. మీ గుమ్మాలు మీ పట్టణాలు నాశనం, కానీ యెహోవా సియోనును స్థాపించాడు. తర్వాత ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. జనుల్లో ఎవరైతే శ్రమ నొందారో వాళ్ళు సియోనుని ఆశ్రయిస్తారు. సియోనులో ఉన్నవాడు నాశనం కాడు, సియోనులో ఉన్నవాడు చంపబడ్డావు. ఎవరు చంపబడతారు? గుమ్మమా ప్రలాపింపుమే, పట్టణమా అంగలార్పుమే. ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు, ఫిలిష్తీయులు నాశనం అవుతారు. కానీ యెహోవా సియోనును స్థాపించాడు. ఎందుకు స్థాపించాడు? ఆయన్ను నమ్ముకున్నారు కాబట్టి, ఆయన్నే నమ్ముకున్నారు కాబట్టి. అందుకని సియోనును స్థాపించాడు. సియోనులో ఎవరైతే శ్రమ నొందారో వాళ్ళు సియోనును ఆశ్రయిస్తారు. ఆ ఉత్తరం నుండి వస్తున్న పొగ ఉందే, వారి పటాలంలో వెనకదీసే వాళ్ళు లేరే, వాళ్ళకు ఫిలిష్తీయులు భయపడాలి, ఇశ్రాయేలు భయపడరు, యూదులు భయపడరు. ఎందుకని 24వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అష్షూరును సంహరించెదను, నా పర్వతం మీద వాని నలగదొరికెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే. సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే,
దాన్ని త్రెప్పగలవాడెవడు? యెహోవా నియమించాడు, ఇది జరుగుతుంది. ఆయన్నే నమ్ముకోండి. రాజు మరణించినా, ఇంకెవరు మరణించినా యెహోవా మరణించలేదు. మన ధైర్యం ఎవరు? దేవుడే. మన ధైర్యం ఆయనే. మనం భయపడాల్సింది ఆయన కోసమే, దిగులు పడాల్సింది ఆయన కోసమే. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడుదానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి, సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడాలి. మీరు భయపడాల్సిన ఆయన కోసమే, దిగులు పడాల్సిన ఆయన కోసమే, సంతోషించాల్సింది ఆయనలోనే, ప్రతిదీ ఆయనే. కానీ ప్రజలు ప్రతిదానికి భయపడతారు. ప్రజలు భయపడేదానికి మీరు భయపడకండి. యేసు ఇదే అంటాడు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలను పడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. పిచ్చుకలు చనిపోవాలంటే దేవుడు ఆజ్ఞ కావాలంటే మరి మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్క పెట్టుకుంటాడు. వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి కూడా లెక్క పెట్టేశాడు. అంత జాగ్రత్తగా మీ తలను చూస్తుంటే అది ఎందుకు పడుతుంది ఆయన పర్మిషన్ లేకుండా? ఎంత ధైర్యంతో కూడుకున్న మాట కదా అది. ఆయన అంటాడు, దేహమును చంపిన తరువాత మరేమీ చేయని వారికి భయపడకండి. మహా అంటే ప్రాణం తీస్తుంది ఈ ప్రపంచం. అయితే దేహమును ఆత్మను రెండింటిని నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి. ఎవరికి భయపడాలి? మనం భయపడాల్సింది ఎవరికి? దేవుడికి. కానీ భయపడేది ఎవరికి? దయ్యానికి. మనకు దయ్యం అంటే భయమా, దేవుడు అంటే భయమా? మనం దేనికి భయపడతాం చెప్పండి? చర్చికి రావాలంటే భయపడతామా? ఇప్పుడు చర్చిలో పడుకున్నారు ఒక రాత్రిపూట, మీరు చర్చిలో ఉన్నారు, రాత్రిపూట ఒక్కరే పడుకున్నారు, ఇక్కడ భయపడతారా? లేకపోతే శ్మశానంలో పడుకుంటే భయపడతారా? శ్మశానంలో పడుకోవడం ఏంటి? దాని దగ్గరకు రాగానే చెమటలు పోస్తాయి కదా, బీపీ అమాంతం పెరిగిపోతుంది కదా. పడుకోవడం ఏంటి? పడుకోవడం. అలా మీరు వస్తున్నారు రాత్రిపూట, ఆ వెన్నెల వెలుగులో దారి పక్కనే కొత్తగా పూలనలు ఉన్నాయి ఆ శ్మశానంలో. ఏంటి పరిస్థితి? కొత్త శవం. పాత శవాలంటే అనుకోవచ్చు, కానీ కొత్త శవం ఎవరో కొత్తగా పాతి పెట్టారు. మనం బండి మీద వస్తున్నాం, ఆ వెలుగులో ఈ బొరుగులు ఉంటాయి చూసారా, మరమరాలు ఉంటాయి, మరమరాలు, తమలపాకులు అలా దారి పొడవులో వేస్తున్నారనుకో, ధైర్యంగానే వస్తావా? దాన్ని ఇలా చాలా చాకచక్యంగా తప్పిస్తాం, ఎందుకంటే తొక్కకూడదంట. వాటిని తొక్కితే ఏమవుతుంది? అలాగే దయ్యం స్కూటర్ ఎక్కి కూర్చుంటుంది, ఇంటి దాకా వచ్చేస్తుంది. దాన్ని తప్పించుకొని క్రైస్తవులు దేవుడికి భయపడడం మానేసి దయ్యానికి భయపడడం ప్రారంభించారు. అందుకనే ప్రతి శుక్రవారం దయ్యాలు, చేతబడి శక్తుల నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తారంట. ప్రతి శుక్రవారం ఆ రోజు ఉపవాసం ప్రార్థన చేస్తారంట. అంత భయం ఆ దయ్యం అంటే? భయపడాల్సింది దేవుడికి. దయ్యానికి ఎవరంటే భయం తెలుసా? దయ్యానికి ఎవరంటే భయం? యేసు ప్రభు వెళ్ళిపో అనగానే 2000 సంఖ్య కలిగిన దయ్యాలు పరుగున వెళ్ళి ప్రపాతం నుంచి సముద్రంలో పడి ఊపిరి తిరిగి చచ్చిపోయాయి. 2000 దయ్యాలు. 2000 దయ్యాలు భయపడేవాడికి మనం భయపడం. 2000 దయ్యాలు భయపడేవాడికి మనం భయపడం. ఆయనతో మనం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాం ఆయన్ని. కానీ ఆయన చూసి భయపడేటువంటి దయ్యాల్లో ఒకదానికి భయపడతాం. మనం భయపడాల్సింది దేవుడికే, దిగులు పడాల్సింది దేవుడి కోసమే. ఇప్పుడు చెప్పండి, చర్చిలో పడుకుంటే భయపడాలా, శ్మశానంలో పడుకుంటే భయపడాలనా? చర్చిలో పడుకుంటే భయపడాలి. ఎందుకని? అసలు డేంజర్ ఈయనే. కానీ మనం శ్మశానాన్ని చూసి భయపడతాం. శ్మశానంలో ఎవరు ఉంటారు? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేవరు, మాట్లాడరు, ఏమి చేయరు. ఏది రామ్ గోపాల్ సినిమా చూసి దయ్యం అనుకుంటున్నాం, కానీ అలాంటివే ఉండవు శ్మశానంలో. ఇలా సమాధిలోంచి 2 చేతులు పైకి రావు. పగటిపూట మేకలు వేపుకుంటారు, గొర్రెలు వేపుకుంటారు మేము శ్మశానాల్లో. రాత్రిపూట కూడా ఏముండదు, కాకపోతే చీకటి ఉంటుంది కాబట్టి భయం అంతే. హాలీవుడ్ సినిమాలు చూసి లేకపోతే ఇంకో సినిమాలు చూసి ఇలా సమాధిలోని చేతులు వస్తాయి, అలా పట్టేసుకుంటాయి, గొంతు బీసుకేస్తాయి, అన్నీ ఉత్తుతున్నాయి, ఏమి ఉండవు. శ్మశానంలో ఏం పని దయానికి? సమాజంలో కదా దాని పని అంతా. దయానికి శ్మశానంలో పని ఉంటుందా, సమాజంలో పని ఉంటుందా?
దయ్యాలు చచ్చిపోయిన వాళ్ళు పడతాయా, బతికున్న వాళ్ళు పడతాయా? బ్రతుకున్న వాళ్ళు పడతాయి. అంటే దయ్యాలు అక్కడ ఉండవు, ఎక్కడుంటాయి? ఊర్లో ఉంటాయి. అవునా కదా? కులా దగ్గర నీళ్ళు పట్టుకుంటూ ఉంటే అప్పుడు దయ్యాలు వస్తాయి మనలోకి కదా. అక్కడ జరిగే ఆ గొడవకి కారణం ఎవరు అనుకున్నారు? అవే. నేనేం చెప్తున్నా అంటే మనం భయపడాల్సింది, దిగులు పడాల్సింది ప్రతిదీ దేవుడికి. దేవుడి కంటే ఏమాత్రం బలం లేని అతి బలహీనమైనటువంటి దయ్యానికి భయపడుతున్నాం ఈరోజు. చర్చిలో కూడా దయ్యాల గురించి ప్రసంగాలు వచ్చాయి, దేవుడి గురించి ప్రసంగాలు లేవు. ప్రసంగం చేసుకోవాల్సింది దేవుడి గురించి, దయ్యాన్ని గురించి కాదు. దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థమైతే దయ్యానికి భయపడం. దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడకండి, కానీ దేహమును ఆత్మను రెండింటినీ నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి, దేవుడికి భయపడండి అన్నది బైబిల్ చెప్పింది. ఈరోజు క్రైస్తవులు దయ్యానికి భయపడుతున్నారు. ఇది తప్పు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24 నుంచి 32 వరకు మనం ఏం చూస్తున్నామంటే, బలమైనటువంటి అష్షూరుని యోదయ దేశంలో దేవుడు నశింపజేశాడు. ఇది నమ్మలేకపోయారు వాళ్ళు. అష్షూరు కంటే బలమైన శత్రువు ఎవరంటే మరణం. అష్షూరు కంటే బలమైన శత్రువు ఎవరంటే మరణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. అష్షూర్ని నేను యోదయలో నాశనం చేస్తా అంటే నమ్మలేకపోయారు. ఏంటి ఇంత బలమైన శత్రువునని? అయితే అష్షూరు కంటే బలమైన శత్రువు మరణం మానవ జాతికి. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. యేసు ప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే, మన అందరి శత్రువైనటువంటి, మనం ఓడించలేని శత్రువైనటువంటి అపవాది ఆయుధమైన మరణాన్ని ఓడించడానికి క్రీస్తు మరణించాల్సి వచ్చింది. కానీ యెషయా గ్రంథం 37లో దేవుడేమి దిగి వచ్చి యుద్ధం చేయలే, దూతను పంపించాడు. దూత 185,000 మందిని చంపేసింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు శిలువకు వెళ్ళే ముందు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పట్టుకోవడానికి వచ్చారు. ప్రధాన యాజకులు బంట్రౌతులు, రోమీయులు బంట్రౌతులు వచ్చారు. అలా రాగానే వెంటనే పేతురు తన వరలోంచి కత్తి తీసి ప్రధాన యాజకుడు దాసుడు మల్లుకు అనేటువంటి వ్యక్తి చెవిని తెగనరికాడు. మా గురువునే పట్టుకుంటారా అని. అంటే ఫైటింగ్ చేశాడు కాపాడుకోవడానికి, యేసుప్రభుని కాపాడుకోవడానికి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? కత్తి తీసి వరలో పెట్టు. కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోనే పోతారు. నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు దిగుతారు. ఒక్కో సేనా వ్యూహంలో 6,000 మంది యోధులు ఉంటారు. 12 అంటే 12 × 6 ఎంత? 72,000 మంది. అంతేనా? 12 72 కదా. 72,000 మంది దూతలు సిద్ధంగా ఉన్నారు కత్తులు పట్టుకొని. పేతురు కనపడలేదు. ఆయన దగ్గర ఒక కత్తి ఉంది అనుకుంటున్నాడు. ఆయన చిన్న కత్తి ఒకటి తీసుకొని ఎంతమంది నరుకుంటాడు వదిలిపెట్టుంటే? ఇద్దరు నరికేటప్పటికి వెనక నుంచి ఒకటి పొడుచుండి అయిపోయాడు కదా. ఆ చిన్న కత్తి ఒకటి పట్టుకొని యేసు ప్రభుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసు ప్రభుని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారంటే వెనకాల బెటాలియను 72,000 మంది కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఒక్క మాట కోసం, ఒక్క మాట అడుగుతాడేమో దిగుదామని. అడిగాడా? ఆయనను నా ఇష్టం ప్రకారం కాదు, నా చిత్తం ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించునుగాక అని అన్నాడు. 72,000 మంది రెడీగా ఉన్నారు. ఆయన కోరుకోలే. కానీ అష్షూరు దండుపేటలోకి ఎంతమంది వచ్చారు? 72,000 మంది వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఒక్క దూత వచ్చింది, 185,000 మందిని పడుకోబెట్టింది. ఇప్పుడు 72,000 మంది దిగితే పరిస్థితి ఏంటి? యేసు ప్రభు చంపడానికి రాలే, చనిపోవడానికి వచ్చాడు. యేసు ప్రభు చంపడానికి రాలే, తాను చనిపోవడానికి, తాను చనిపోవడం ద్వారా మరణాన్ని చంపడానికి వచ్చాడు. అష్షూరు కాదు శత్రువు, బబులోను కాదు శత్రువు, ఫిలిస్తీ కాదు శత్రువు, మన చుట్టుపక్కల పరిస్థితులు కాదు శత్రువులు, మరణం, అపవాది.
ఆ మరణము యొక్క బలము గలవానిని అపవాదిని నశింప చేయాలంటే ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడై మరణించడం ద్వారా గెలిచాడు, సమాధిని గెలిచాడు ఆయన. ఎందుకు ఫిలిస్తీన్లంటే భయం, ఎందుకు అష్షూరీయులంటే భయం? చంపుతారు కాబట్టి. అదే రాయబడింది అక్కడ, వారిలో వెనక తీయవాడు ఒక్కడు ఉండడు. వాళ్ళు ముందుకే వస్తారు కానీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు, భయం తెలియదు వాళ్ళకి, అంత బలవంతులు, చచ్చిపోతాం అని భయపడుతున్నారు. వాళ్ళు కాదు భయపడాల్సింది, చావుకే. చావుని చంపినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలా చంపాడు? దూతను పంపించాడా? దేవుడు తన స్వరక్తమిచ్చి ఆయనే దిగాడు ఈ లోకానికి, ఆయనే వచ్చాడు ఈ లోకానికి. చంపడానికి కాదు, చనిపోవడానికి వచ్చాడు. అష్షూరీయుల నుంచి వచ్చిన విడుదల తాత్కాలికం. ఈరోజు అష్షూరీయులు లేరు, ఆ యుద్ధాలు లేవు, ఏమీ లేవు. కానీ మరణాన్ని చంపాడు చూసావా, ఇది శాశ్వతం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీ సమాధి. ఆయన లోపల లేడు, ఆయన లేచి ఉన్నాడు. అంతవరకు అన్ని మూయబడిన సమాధులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖాళీ సమాధి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 నుంచి ఒక సందర్భం రాయబడింది, దాన్ని చదివి మనం ముగించుకుందాం. అక్కడ దేవుడు అంటాడు కదా, ఇది జనులందరి మీదకి చాపబడిన బాహువు, దీన్ని తిప్పగలిగిన వాడెవడు, దీన్ని మార్చగలిగిన వాడెవడు, ఇది దేవుడు చేసిన యోచన, నిర్ణయం అన్నాడు కదా. 38 వచనం, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోనికి మనం వస్తే, ఆయన ప్రేమను రుచిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, మనల్ని ఆయన ప్రేమ నుంచి ఎడబాపగలిగినది ఏది లేదు అని చెబుతూ ఆయన వర్ణిస్తున్న విధానం చూడండి. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇది నిత్య నిర్ణయం. ప్రభువైన యేసుక్రీస్తులో చేయబడిన నిత్య నిర్ణయం. ఇందులో నుంచి మనల్ని తప్పించగలిగినటువంటిది ఏది లేదు. నా చేతిలో నుంచి దొంగలించగలిగిన వాడు ఎవడూ లేడు అని మాట్లాడతాడు యేసు ప్రభు. నా తండ్రి నాటిన మొక్కని పెళ్ళగించేవాడు ఎవడు లేడు. నా తండ్రి నాటన మొక్కే పెళ్ళగించబడుతుంది. క్రీస్తు నాటితే మనల్ని, క్రీస్తు చేతిలో మనం ఉంటే ఆయన చేతిలో నుంచి దొంగలించగలిగిన వాడు ఎవడు దొంగలించలేడు. ఆ రోజు యెహోవా బాహు చాచాడు, తిప్పగలిగిన వాడెవడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ రక్షణలో మనం ఉన్నాం. ఆ చేతిలో నుంచి మనం దొంగలించగలిగిన వాడెవడు. ఏ చేయి గొప్పదే? మేకులు కొట్టించుకున్న చేయి గొప్పదా? ఉత్తి చేయి గొప్పదా? ఉత్తి చేయి గొప్పదా? మేకులు కొట్టించుకున్న చేయి గొప్పదా? మేకులు కొట్టించుకున్న చేయి. ఎందుకంటే మేకులు కొట్టించుకునే అంత ప్రేమ, అంత ప్రాణం మనం అంటే, ప్రాణం పెట్టేంత ప్రేమ. ఆ చేతిలోంచి మనల్ని దొంగలించగలిగిన వాడు ఎవరు దొంగలించలేరు. ఏది దొంగలించలేదు. ఎంతటి భద్రత ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. ఆ రోజు అహాజు మరణించాడు, ఇక మాకు దిక్కెవరు అని భయపడుతున్నటువంటి యూదులతో అహాజు మరణించాడు, నేను కాదు అని యెహోవా ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఈరోజు అహాజు మరణించలే, ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం మరణించాడు సిలువలో. ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం మరణించాడు సిలువలో. అహాజు మరణించడానికి కారణం వేరే ఉంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణించడానికి నా పాపం కారణం. నా పాపంలో ఉన్న నన్ను విడిపించడానికి, నన్ను పరిశుద్ధంగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు. నాకు భయం ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు మృతుడై అలాగే ఉండిపోయాడా? ఆయన సజీవుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టేందుకు నన్ను ప్రేమిస్తూ ఉంటే నేను దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? దేనికి భయపడాల్సిన అక్కర్లేదు. చివరికి మరణానికి కూడా భయపడాల్సిన అక్కర్లేదు. అది లేఖనం చెప్తూ ఉన్నది. ఫిలిష్తియా, నీ గుమ్మాలు ప్రలాపించాలి, నీ పట్టణాలు ప్రలాపించాలి, నీవు కరిగిపోతావు కాబట్టి. అయితే యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఇది మనందరి ధైర్యం కావాలి. దేవుని మాటను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి. సిలువను చూసిన ప్రతిసారి ఆయన నన్ను ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు, ఇక నాకేంటి అనే ధైర్యం మనకు ఉండాలి.